నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు కడప జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సీఎం. తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తన గళాన్ని బలంగా వినిపించిన మాజీ సీఎం. అమరావతి దేశంలోని అతిపెద్ద స్కామ్ అని జగన్ అభివర్ణన. విజయవాడ పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్లకు కొరత లేదన్న మంత్రి నాదెండ్ల. ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1967 కి డయల్ చేయవచ్చని సూచించిన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇంద్రకీలాద్రి ఘనంగా జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవం. కనుల పండుగ సాగిన ఆది దంపతులకు నంది వాహన సేవ, కోలాట బృందాలు, డప్పు నృత్యాలతో అంగరంగ వైభవంగా సాగిన ఊరేగింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించారు. ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకవైపు సంక్షేమానికి, మరొకవైపు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతను ఇస్తూ ముఖ్యమంత్రి పర్యటన సాగింది. ఈ పర్యటనలో భాగంగా మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులతో ముచ్చటించారు. అనంతరం కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చేరుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. శ్రీ రామచంద్రుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అదొక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా. అమరావతి దేశంలోని అతిపెద్ద స్కామ్ అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అభివర్ణించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన మీడియా ముందుకు వచ్చే వివక్ష నేతగా తన గళాన్ని బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం దోపిడీ కోసమే కూటమి ప్రభుత్వం పాకులాడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. జగన్ మీడియా సమావేశంలో రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఈ సందర్భంగా మాట్లాడారు. రాజధాని అంశంపై ప్రజలకు అసలు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయన అంటాడు భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే.
3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతాను, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా. గృహావసర వంట గ్యాస్ సిలిండర్లని నల్లబజారుకు తరలిస్తున్న 146 ఏజెన్సీలపై కేసులు నమోదు చేశామని, 4285 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రస్తుతం ఉన్న 40% నుంచి 70% చేస్తున్నామని, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులకి సరఫరా ప్రారంభమవుతుందని చెప్పారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా స్థిరంగా ఉందని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో పంపిణీ సమస్య ఉందని చెప్పారు. అక్కడ డెలివరీకి 10 రోజులకు పైగా పడుతుందని, ఒక్కచోటే 40,000కు పైగా కనెక్షన్లు ఉండటంతో జాప్యం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఓటీపీ ద్వారా సిలిండర్ డెలివరీ చేస్తారని, ఎక్కడైనా సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ చేసినట్లు సందేశం వస్తే 1967 కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మొత్తం 4510 బంకుల్లో నిల్వలు ఉన్నాయని మంత్రి మనోహర్ వివరించారు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు దాదాపు ఒక 16 ఏజెన్సీలు 40,000 కన్నా ఎక్కువ ఉన్న కన్జ్యూమర్స్ డెలివరీస్ విషయంలో జాప్యం జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా మాకు సమాచారం అందింది. వాళ్ళకి అందించాల్సిన అడిషనల్ సపోర్ట్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసే విధంగా ఈ ఆయిల్ కంపెనీస్ని మేము అడ్రస్ చేశాం. ఇప్పుడు వరకు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఎక్కడైతే కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో, హోర్డింగ్ చేస్తున్నారో, వాళ్ళపైన 146 గ్యాస్ ఏజెన్సీస్ పైన మేము ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళపైన 6A కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్ ద సేమ్ టైం 4285 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అంతిమంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే జెన్యున్గా బెనిఫిషరీస్ ఎదురు చూస్తున్నారో గ్యాస్ బుకింగ్ చేసుకుని వాళ్ళ వరకు సరఫరా జరిగే విధంగా ఈ 3 ఆయిల్ కంపెనీస్ తోటి మేము ప్రతిరోజు సమాచారం షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ఆ అవైలబిలిటీ ఉండేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లకి, అంటే కమర్షియల్ యూజ్ సిలిండర్లకి ఇనీషియల్గా 10%, మీ అందరికీ తెలుసు, మార్చి 9వ తారీఖున ఎప్పుడైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చారో 10% వరకే కేటాయించమని చెప్పడం జరిగింది. 10 నుంచి 20% వరకు వెసులుబాటు కల్పించారు. 20 నుంచి 40% వరకు వెసులుబాటు కల్పించిన తర్వాత ఈ రోజున మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా 70% వరకు కమర్షియల్ సిలిండర్స్కి సరఫరా చేయడానికి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం మాకు అందించింది. అంటే సుమారు 2400 మెట్రిక్ టన్నులు మేము అందించడానికి ఇదొకటి ప్రజల్లో ఉన్న ఆందోళన. ప్రత్యేకంగా ఎవరైతే రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, 240 మెట్రిక్ టన్నులు 240 మెట్రిక్ టన్స్, ఎవరైతే రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ జిల్లా జాయింట్ కలెక్టర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి 70% సరఫరా చేయడానికి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 3 ఆయిల్ కంపెనీస్ ద్వారా అందించడానికి వచ్చింది.
అయితే ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పరాభవ నామ సంవత్సర చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆది దంపతుల నంది వాహన సేవ కన్నుల పండుగ సాగింది. వేద పండితుల మంత్రోత్సరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు నంది వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో విహరించారు. మల్లేశ్వరాలయ ప్రాంగణంలో అర్చక స్వాములు మూలమంత్ర హావనాలు పూర్తి చేశారు. కోలాట బృందాలు, డప్పు నృత్యాలతో ఊరేగింపు పాత బస్తీ పురవీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సేనానాయకు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, పాలక మండలి, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకరస్య యథా గౌరీ తద్భర్తోరభిభర్తారి అత్రే యథానుసూయా స్యాత్ వసిష్ఠస్యాప్యరుంధాతి కౌశికస్య యథా సతీ తథాత్మానభిభర్తారి ధ్రువైధిపో శ్యామయమహ్యేంద్రాదాత్ బృహస్పతిః మయా పత్యా ప్రజావాద్యే సంజీవ శరదశతం. ఓం వషక్తే దేవ షట్వషక్తే విష్ణో విష్ణో దేవ షట్వషక్తే విష్ణో ते विष्णो विष्णो ते विष्णवास आसो विष्णो ते विष्णवासः विष्णवास आसो विष्णो विष्णवास आकृणोमि कृणोम्यासो विष्णो हस आकृणोमि विष्णो इति विष्णो आस आकृणोमि कृणोम्यास आस आकृणोमि तत्तत्कृणोम्यास आस आकृणोमि तत् आकृणोमि. నమ్మకానికి నాణ్యతకు మారుపేరైన ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ నూతనంగా తన 2వ బ్రాంచ్ ని విజయవాడ నగరంలో జైహింద్ కాంప్లెక్స్ నందు ఘనంగా ప్రారంభించింది. నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందని ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ అధినేత రాజరాజేశ్వరరావు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న బంగారు వజ్రాభరణాల ప్రియులు తమ నూతన బ్రాంచ్ ని సందర్శించాలని కోరారు. నగరంలోని జైహింద్ కాంప్లెక్స్ నందు ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ తమ 2వ బ్రాంచ్ ని లాంఛనంగా ప్రారంభించింది. సరికొత్త ఆఫర్లతో బంగారు వజ్రాభరణాల ప్రియులకి నాణ్యత కలిగిన వజ్రాభరణాలను అందించే విధంగా తన నూతన 2వ బ్రాంచ్ ని ఏర్పాటు చేసినట్లు ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ అధినేతలు కేదార్ ప్రసాద్, రాజరాజేశ్వరరావు తెలియజేశారు. నేడు తమ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కేదార్ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందని చెప్పారు. ఎంత బంగారం కొంటే అంత సిల్వర్ ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 100 గ్రాముల కంటే బంగారం కొనుగోలు చేసినట్లయితే డైమండ్ రింగ్ ని బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ నూతన బ్రాంచ్ ని సందర్శించాలని ఆకాంక్షించారు. అంటే న్యూ ఐటమ్స్, న్యూ డిజైన్స్ అన్నీ వచ్చాయి. మనకి ఆఫర్ ఏంటంటే ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ ఇస్తున్నాము. సిల్వర్ ఫ్రీ ఇస్తున్నాము అంటే ఈరోజు సిల్వర్ అంత తక్కువ లేదు కాబట్టి అదే కాస్ట్ ఇస్తాం. మనము ప్రతి 100 గ్రామ్స్ దాటిన వాళ్ళకి మనం డైమండ్ రింగ్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకి ఇక్కడ వడ్డానం చేయడం జరుగుతుంది. వాళ్ళకి మన ఆఫర్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళది మేరే చల్లరా మన కోసం వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు రావడం జరిగింది కస్టమరు. మనం గత 5 సంవత్సరాల నుంచి ఆ ఎంకే రన్ చేస్తున్నాము. ఈ ఎంకే కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గతంలో మా ఎంకేఆర్ జోన్ ఆదరించారో ఈ ఎంకేని కూడా అలా ఆదరించాలని కోరుకుంటున్నాను. కస్టమర్ అందరికీ మన ఎంకేఆర్ జోన్ నుంచి నమస్కారం. ప్లీజ్ విజిట్ మన ఎంకేఆర్ జ్యువెలరీ విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకి నూచివీడు పట్టణంలోని గొడుగువారిగూడెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముద్ర లోన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని 2400 మందికి 24 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పథకం కింద కూడా లోన్స్ వస్తున్నాయి. మన వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటానంటే ముద్రా పథకం కింద కూడా లోన్స్ 24 కోట్ల రూపాయలు ఇప్పించారు 2400 మందికి. సో మీరు ఏది కావాలన్నా కూడా ఉపయోగించుకుని నన్ను అడగండి. ఏదైనా కావాలంటే తప్పకుండా మీకు ఇది చేపిస్తాను నేను. మన సహకార సంఘాలు ఉన్నాయి ఇక్కడ లేవా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక్కడ పాపులేషన్ కంచికిచల్ల మండలం పరిటాల సమీపంలోని అమృతసర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ లాటెన్ 2026 లో భాగంగా మొదటి రోజు స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్ పై విద్యార్థులు డెమాన్స్ట్రేషన్ చేశారని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె
రామమోహన్ రావు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వారిలోని విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి నూతన టెక్నాలజీలను రూపొందించవచ్చని తెలిపారు. అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ లాటూన్ 2026 లో భాగంగా విద్యార్థులు స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్ లో మొత్తం 40 రకాల అంశాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామమోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ కళాశాలలో అకాడమిక్స్ తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నుంచి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు స్మార్ట్ సిస్టమ్స్ వరకు ప్రతి ఆవిష్కరణలో స్టాటిస్టిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మెమోంటోలు, బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. Suggests that the average height is 5 feet, but how do we test this assumption without measuring everyone in Delhi? For this we take small groups, let's say 1000 people, as a representative sample, ensuring it represents the largest population in Delhi. Now using data from this sample, we test our hypothesis. If the data from our sample suggests that the average height in Delhi is 5 feet, we draw our conclusion. This entire process known as hypothesis testing. Outcome could be either accept the null hypothesis or reject the null hypothesis. This is small sample or large sample? Small sample, sir. N is less than. ఆరోగ్యకర, ఆనందదాయక, సుసంపన్న స్వర్ణాంధ్ర సాకారం దిశగా చేస్తున్న కృషిలో భాగంగా జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 త్వరలో ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. జూన్ లో విద్యా సంస్థలు, హాట్ స్పాట్లలో డ్రగ్స్ డిటెక్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమాజ హితం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరులపై కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. డ్రగ్స్ ఆనవాళ్లను సమూలంగా తొలగించే సంకల్పంతో ఈగల్, పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యం తదితర సమన్వయ శాఖల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తితో డ్రగ్స్ పై దండయాత్ర 2.0ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం తాడంకి వారి వీధిలోని 215 సచివాలయం వద్ద మరియు 32వ డివిజన్ రామలింగేశ్వరపేట గోశాలవారి వీధిలో శనివారం హైలైట్స్ భవనం సమీపంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 24 ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి ఎన్నికల్లో వాగ్దానాలుగా ఇచ్చామో సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజలకి సంక్షేమాన్ని ఇస్తా ఉన్నాం. 2014లో రాష్ట్రం విడిపోయినాక ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పింఛను 200 రూపాయలు. ఆ 200 రూపాయలు నేను మొదటి శాసనసభ్యుడిగా అయినప్పుడు 200 రూపాయల నుంచి 2019 చివరి నాటికి 2000 రూపాయల పెన్షన్లు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచడం జరిగింది. మళ్ళీ ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు చెప్పాం 3000 రూపాయలు ఉన్న పింఛన్ని 4000 రూపాయలు చేస్తాం, వికలాంగులకి 3000 ఉన్నది 6000 చేస్తాం, బెడ్ రీడన్ వాళ్ళకి అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్కి వాళ్ళకి 10,000 రూపాయలు చేస్తామని చెప్పాం. అలాగే తలసేమియా వాళ్ళకి 15,000 చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి ఇవ్వటం వల్ల పేద, బడుగు, బలహీన, వికలాంగులు అలాగే డయాలసిస్ పేషెంట్లు, తలసేమియా పేషెంట్లు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మాకు గుర్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. నెలకి 3,300 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తూ ఉన్నాం. ఉదయమే 6 గంటలకి ఇంటి దగ్గరికి వెళ్ళి మా పార్టీ నాయకులు, మా కార్పొరేట్లు, మా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ కూడా అధికారులతో ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఉదయమే 6కి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇవ్వటం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీని పింఛన్లు 3,000, 4,000 చేసాం.
వికలాంగులకి 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు పెంచాం. అట్లాగే మహిళలకి గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ఈ ప్రభుత్వం నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడుద్ది, నిరంతరం కష్టపడుద్దని తెలియజేసుకుంటూ ఈ రోజున 1వ తారీఖు ముఖ్యమంత్రి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గం వెళ్ళి ఆ నియోజకవర్గంలో అవుట్ ఫాల్ డ్రైన్ లేక కృష్ణలంకలో అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో స్థానికులు అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక రణవీర్ నగర్ లోని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కాశీనాథ్, సిపిఎం తూర్పు నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 2 ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు చెప్పారు. ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇప్పించదలుచుకున్నావా? మీ వాళ్ళకి ఎవరికైనా ఇప్పించదలుచుకుని ఈ టెండర్ క్యాన్సిల్ చేసేదాకా వాడిని చేయనివ్వకుండా చూసేదానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరి టెండర్ అయిపోతే ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు పెట్టడంలా? కాంట్రాక్టర్ పని మొదలు పెట్టడానికి ఆటంకం ఏంటి? మాకేం అర్థం కావట్లే, అయోమయంగా ఉంది. దీనివల్ల దోమలు పెరుగుతూ ఉన్నాయి, రోగాలు పెరుగుతూ ఉన్నాయి, డెంగ్యూ మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి అని చెప్పనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పినా కూడా అధికారులు స్పందించరు. ఎంపీ వచ్చాడు, ఎంపీ వచ్చి ఇక్కడ చూసెళ్ళాడు, ఎమ్మెల్యే వచ్చి చూసెళ్ళాడు, ఇక ఆనాడు కలెక్టర్ గారు కూడా వీరితో పాటు ఉన్నాడు. ఏది అంటే షో కార్యక్రమాలు వద్దని చెప్పదలుచుకున్నాం మేము. సమస్య పరిష్కారానికి పూనుకోండి. వచ్చి పర్యటన చేసి షో చేసేసి అయిపోయిందంతా అని చెప్పనని భ్రమలు గొల్పేటువంటి కార్యక్రమాలు మాత్రం మీరు విత్డ్రా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకేముంది, కమ్యూనిస్టులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, ఇప్పుడే మొద్దు నిద్రలు లేచారని చెప్తా ఉన్నాడు ఎంపీ. మేము కాదయా మొద్దు నిద్రలు లేచింది, నువ్వు లేవయా, నువ్వు నిద్రపోతా ఉన్నావు ఎంపీ, నువ్వు లే అని చెప్తా ఉన్నా నేను. నువ్వు లే, ఇప్పుడు చూడొచ్చి నువ్వు ఒకసారి వచ్చి చూసి వెళ్ళావు కదా ఇక్కడ, ఇదేమైందని అడుగుతున్నావు. ఎందుకని డ్రైన్ నిర్మాణం జరగడంలా? ఎందుకని దోమల వ్యాప్తి నుండి కాపాడలేని పరిస్థితి వస్తూ ఉంది నీ ప్రభుత్వానికి? స్పందించరా? అంటే డీలిమిటేషన్ అయిపోయింది కాబట్టి, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతూ ఉంది కాబట్టి ఈ ఈ ప్రాంతం రేపు నువ్వు పోటీ చేసే ప్రాంతంలో ఉండదనే, రేపు పోటీ చేసే ప్రాంతం కింద ఇది రాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పనేటువంటి ఆలోచన మాకు అర్థం కావడంలా. ప్రజల అమాయకులు చేసి ప్రజల్ని అమాయకులుగా చూస్తూ భ్రమలు గొల్పేటువంటి దానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఎమ్మెల్యే ఎంపీ గారు అని చెప్పి అడుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. డ్రైన్ అవుట్ఫాల్ అయిపోయిన తర్వాత, రిటైనింగ్ వాల్ అయిపోయిన తర్వాత డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి 2 సంవత్సరాలు పడుతుందండి. ఇక్కడి నుంచి భూపేష్ గుప్తా నగర్ పెద్ద పెద్ద గుంతలుగా మారి డ్రైనేజ్ అనేటువంటిది మనిషి లోతు దాటిపోయి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి. ఆ మురుగునీరు వలన క్రిమి కీటకాల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు వెంటనే తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మాటలు దాటివేస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే టెండర్ శాంక్షన్ అయింది, రాబోయే కాలంలో వెంటనే పూర్తవుద్దని గత 6 నెలల క్రితం చెప్పినటువంటి మాట ఇది. అంటే ఎప్పుడు అడిగినా, ఏ ప్రశ్న అడిగినా, ఏ సమస్యను పరిష్కరించాలని చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అది కార్పొరేటర్ గారు కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం, డ్రైనేజ్ పోవడానికి లేదు, గుంతలు గుంతలుగా మారి దోమలు వస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటిది కృష్ణలంకలో ఎన్నడూ చూడనటువంటి దోమ ఈ రోజున మొత్తం డివిజన్ వ్యాప్తంగా ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, దోమలు నిండిపోతూ ఉన్నాయని. ఇంత తీవ్రమైనటువంటి సమస్యని, కృష్ణలంకలో ఉన్నటువంటి రణవీర్ నగర్ ప్రాంత సమస్యని సంవత్సరం కాలంగా
ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య పరిష్కరించమని చెప్తే ఎప్పటికప్పుడు కాలం దాటవేసేటువంటి ప్రయత్నమే ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సమస్య చిన్న సమస్య, ఇక్కడ నుంచి అక్కడికి డ్రైనేజ్ వాటర్ పోయడానికి కూడా మీరు ఈ సమస్య కూడా పరిష్కరించలేకపోతే అభివృద్ధి పేరుతో మాటలు చెప్పడం మాత్రం పెద్ద ఎత్తున పెద్ద మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఈరోజు అడుగుతా ఉన్నాం. సిపిఎం వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళేదో హడావిడి చేస్తున్నారని చెప్పేసి మీరు రాక్షస శక్తులపై ధర్మం గెలిచినట్లుగా 5 ఏళ్ల వికృత చేష్టల్ని దాటుకుని అమరావతి నేడు సగర్వంగా తలెత్తుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అమరావతిపై విషం చిమ్మటమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని చెప్పారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 10వ డివిజన్లోని ఆర్ఆర్ గార్డెన్స్ ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విజయవాడ సమీపంలోని అమరావతిని రాజధానిగా నిర్ణయించి రాజధాని కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేసిందని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని అభివృద్ధి చేయకపోగా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేసిందని మండిపడ్డారు. అభివృద్ధిని వాడుకొని రాజధానిపై విషం చిమ్మిందని అన్నారు. నేడు ప్రధాని మోదీ సహాయ సహకారాలతో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుకూలమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత మోడీ గారి యొక్క సహకారంతో అమరావతికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటూ ఇవాళ ధైర్యంగా 2027 కల్లా అమరావతిని ప్రభుత్వ బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి ధైర్యంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతూ ఉన్నారంటే ఇది ప్రజలు ఇచ్చిన బలం. అమరావతిని సర్వనాశనం చేయడానికి కొన్ని రాక్షస శక్తులు ఈ రాష్ట్రంలో పనిచేశాయి. మరి ఇప్పుడు కూడా అంతిమ విజయం మంచితనానికి అన్నట్టుగా పురాణాలు కూడా అవే చెప్పాయి, చరిత్రలు కూడా అవే చెబుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన విషయం కూడా మనం చూస్తాం. 5 సంవత్సరాల పాటు రాజధాని అనగా రాజధాని కావాలనే వాళ్ళు అనగా ఎన్ని వికృత చేష్టలు చేయాలో ఆ రాక్షస పరిపాలనలో జరిగిన సంగతి కూడా మనందరం గుర్తు చేసుకో. ఇది ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇవాళ చట్టబద్ధత లేదని చెబుతూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఇచ్చిన చట్టంలో మరి రాజధాని 2014లో ముఖ్యమంత్రి గారు, ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయవాడ నగరం సమీపంలో రాజధాని వస్తుందని అనౌన్స్ చేశారు. దానికోసం అనేకమైన కృషి చేశారు. ఆయన 5 సంవత్సరాల్లోనే కనీసం కావలసిన హైకోర్టు కావచ్చు, లేకపోతే శాసనసభ బిల్డింగ్ కావచ్చు, లేదా సెక్రటరియట్ కావచ్చు, ఈ మూడింటిని కూడా పూర్తి చేసి పరిపాలన, డీజీపీ బిల్డింగు ఇవన్నీ కూడా పూర్తి చేసి పరిపాలన ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగే విధంగా 2014-15లో ఆయన పూర్తి చేసే సంగతి కూడా ఒకసారి ప్రజలు గమనించుకోవాలా. తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని విమర్శిస్తూనే, అమరావతి ఇక్కడ రాజధాని కాదు అంటూనే ఆయన కార్యకలాప శాసనసభ 5 సంవత్సరాలు చంద్రబాబు గారి కట్టిన సభలోనే కూర్చున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కట్టిన సీఎం కుర్చీలోనే ఆయన ఉన్నారు. సో హైకోర్టు కూడా అక్కడే ఉంది. మరి డీజీపీ బిల్డింగ్ కూడా అక్కడ ఉంది. అటు పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ, మరి చట్ట సభలు అన్నీ కూడా అక్కడే జరిగాయి. మరి ఆయన కొత్త ఆంధ్రప్రదేశ్ అంటేనే కొత్త ఆవిర్భావనలకి నిలవని చెప్పని మనకు తెలుసు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా 2 చక్రాల మాదిరిగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. మరి ఎప్పుడు నిర్విరామంగా కష్టపడుతూ రోజుకి 18 గంటలు కాదు 20 గంటలు కూడా కష్టపడుతున్న ఏకైక మహోన్నత వ్యక్తి ఆయన. మరి ఆయన మన రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతినిత్యం ఏదో ఒకటి చేస్తూ అమరావతిని కూడా అన్ని రకాలుగా అన్ని దిశలా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని 4 మూలలా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది చాలా గర్వకారణం మనకి తెలుగువారిగా. ఆయన మనకి సీఎంగా ఉండటం అనేది మనకి ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన ఇలాగే ఉంటే బాగుండని చెప్పని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఇక్కడికి 10వ వార్డులో పెన్షన్లు ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ
కొంతమంది ముఠా కార్మికులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా కలవటం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఔన్నత్యంగా ఉంది. మన రాష్ట్ర పరిపాలన చాలా బాగుంది. మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు కడప జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సీఎం. తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తన గళాన్ని బలంగా వినిపించిన మాజీ సీఎం. అమరావతి దేశంలోని అతిపెద్ద స్కామ్ అని జగన్ అభివర్ణన. విజయవాడ పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్లకు కొరత లేదన్న మంత్రి నాదెండ్ల. ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1967 కి డయల్ చేయవచ్చని సూచించిన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇంద్రకీలాద్రి ఘనంగా జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవం. కనుల పండుగ సాగిన ఆది దంపతులకు నంది వాహన సేవ, కోలాట బృందాలు, డప్పు నృత్యాలతో అంగరంగ వైభవంగా సాగిన ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.